గుండెల పెట్టుకుంటా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఆర్టీసీ కార్మికులను నేను విలీనం చేస్తా. మీకు రావాల్సిన 2 పిఆర్సీలను నేను మీకు అందరికీ ఇప్పిస్తా. మరి కొత్త పిఆర్సీలో కూడా మిమ్మల్ని చేర్చుకొని వాటిని కూడా నేను మీకు అందేటట్టు చేస్తా. జీతభత్యాలు నెలకు 1వ తారీఖు వరకు మీకు జీతభత్యాలు ఇప్పిస్తా. మరి బస్సుల ఆధునీకరణ కానీ ఇంకా వేరే విషయాల్లో మనం ఎవరికి కూడా వెనుక ఉండకుండా, మరి ముఖ్యంగా డ్రైవర్ మరియు కండక్టర్ సోదరులకు ఎంత కష్టం అనేది మీకు మనకు తెలుసు. 15 ఏళ్ళ అఫీషియల్ ఇప్పుడు మనకు ఏవైతే ఇప్పుడు బస్ సర్వీస్ మనం ఇవ్వాలనేది ఉన్నది. 8 లక్షల కిలోమీటర్ల ఎంత అది ఉన్నది కదా, దాని లైఫ్ 13 పెరిగింది. అప్పుడు నేను పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీలో మెంబర్ ఉంటుంటే అప్పుడైతే కొద్దిగా తక్కువ ఉండే. సరే ఆ డొక్కు బస్సులకే ఇంకా ఏదో పూత పోసుకుంటా రాత రాసుకుంటా ఏదో చేసుకుంటా 13 పోయింది. 13 లక్షలు 13 కాదు, అంతకు మించి ఎన్ని లక్షల కిలోమీటర్లు నింపుతున్నాము. ఎంత ఈ ప్రభుత్వానికి మనం ఆదుకుంటున్నాము. నీ వందల కోట్ల రూపాయలతో కొత్త బస్సులు కొనేదాన్ని నీకు భారం పడకుండా ఈనాడు నా కార్మిక చేస్తే ఆధునీకరణ మర్చిపోయినావు, అన్ని మర్చిపోయినావు. మరి ఇతర ఎన్నో అంశాల మీద నేను అందరినీ గుండెల్లో పెట్టుకుంటా అంటే బోని స్టార్ట్ అయింది. నిన్న మా ఒక్క సోదరుడు నిన్ననే ఆత్మ బలిదానం చేయడం జరిగింది. మరి ఇది ఆ దొరవారికి ఇంకా ఇప్పుడు ఆ దొరది పోయింది. ఈ దొరది ఏమున్నదో కథ మాట్లాడడానికి కూడా సిద్ధం లేనంటూ తెలుస్తుంది. ఆ పొన్నం ప్రభాకర్ గారు నాకు అర్థం కాకొచ్చింది. అయ్యా నువ్వేంది, నీ స్థాయి ఏంది, నువ్వు ఎక్కడోనివి, నీకు ఆ ప్రజలు ఎన్నుకుంటేనే నువ్వు ఎంపీ అయినావు. అప్పట్లో ప్రజలు ఎన్నుకుంటేనే ఇప్పుడు తెలంగాణ మన ఏమను సోదరులందరూ దయతోనే ఈనాడు నువ్వు మంత్రిగా ఉన్నావు. కానీ ఎక్కడనో ఆకాశం మీద ఉండి ప్రభుత్వ ఉద్యోగులకు సులకన చూసి మాట్లాడడం అనేది పేపర్ స్టేట్మెంట్ చూస్తే ఏదో మనం పాపం చేసినట్టు, మనమే తప్పు చేసినట్టు వాళ్ళు మాట్లాడడం అది చాలా బాధాకరమైన విషయము. ప్రభుత్వం దిగి రావాలి. మనమేమి కొంతమ్మ కోరికలు అడగడం లేదు, ఒక్కటి మనం కొత్త మాట మాట్లాడడం లేదు. ఈరోజు మనం అడుగుతున్నది ఏమది, అయ్యా నువ్వు ఇచ్చిన మాట నీ మేనిఫెస్టోలో పెట్టుకున్న నీ వాగ్దానంనే నిలబెట్టుకోమంటున్నావు. అయితే మిత్రులారా, మీకు తెలుసు మీ కాంగ్రెస్ నాయకులు అప్పట్లో ఎన్నెన్ని హామీలు 6 గ్యారెంటీలు పోయినాయి. ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు, వెనుకబడిన తరగతి వాళ్లకు అందరికి అన్ని పోయినాయి. ఒక్క హామీ కూడా నిలబెట్టుకోవడం లేదు. ఇప్పుడు కేవలం వాళ్ళు ధనార్జనం తప్ప, వాళ్ళు అధికార దాహంతో అధికారంలో కొనసాగడం తప్ప ఇంకా వేరే దృష్టి ఏది పట్టించుకోవడం లేదు. ఈనాడు ఎంత బాధాకరమైన విషయం. ఒకవైపు నుండి కేంద్ర ప్రభుత్వము అయ్యా నీకేం కావాలని సహకరిస్తా అంటే నువ్వు మోడీ సంగతి తీస్తావయ్యా. నువ్వేంది, నీ సంగతి ఏంది, నీ ప్రభుత్వం ఏంది, నీ పార్టీ ఏంది, నీ నాయకులు ఏమది, నీ రాష్ట్ర నాయకత్వం ఏమిది, నీ కేంద్ర నాయకత్వం ఏమిది, నీ లెక్కేమది. నువ్వు మోడీని ప్రశ్నిస్తావు, మోడీకి అవమానపరుస్తావు. చేసి ఏమైతుంది? ఇప్పుడు రాష్ట్రం నాశనం అయిపోతుంది. నువ్వు అధికారం నీ సొంత ఏమంటారు సంతోషం కొరకు ముఖ్యమంత్రి అని నీకు ఆ సంబరం తప్ప ప్రజల కొరగబెట్టింది ఏమి? తెలంగాణకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది ఏమది? ఒక ప్రభుత్వం ఉన్నదా అనేటి ఒక ప్రశ్న ఈనాడు ఉత్పన్నమైంది. విద్యార్థులకు ఫీ రీయింబర్స్మెంట్ లేవు, ఇచ్చిన ఒక్క హామీ లేదు. ఎస్సీలకు ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ స్పెషల్ కోటా ఏదైతే ఎస్టీ నిధులు ఉండేనో అవి లేవు. ఏ ఒక్క సమాజంలో ఒక్క వర్గానికి ఇచ్చిన మాట లేదు. నీ డబుల్ బెడ్రూమ్ సంగతి అంటున్నావు, ఇంకా నీ పిల్లలు వచ్చిందాక ఏం నమ్మకం లేదు. ఇంత ఘోరమైన ప్రభుత్వము మనం ఈనాటి వరకు మన గత ఉమ్మడి ఏంది మన ఆంధ్రప్రదేశ్ ఉన్న కాలం కానీ తెలంగాణ వచ్చిన నుంచి కానీ ఇటువంటి ఘోరమైన ప్రభుత్వం మనం చూడలేదు. సొంతమ్మ కోరికలు కావు, ఏమంటారు దుర్మార్గమైన ఆలోచన. ప్రభుత్వం కానీ ప్రజలకు ఇబ్బంది పెట్టే మనం పని చేయలేదు. ఈనాడు కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారు, మీ సమయం మూలంగా ప్రజలకు అన్యాయం జరుగుతుందన్నాం.
మా ఆర్టీసీ కార్మిక సోదరులు ఈనాడు కాదు ఏనాడు మన గత 1956 నుండి మన పాత్ర ఆర్టీసీ యూనియన్ ఆర్టీసీ స్థాపించబడినప్పటి నుంచి ఎన్నడూ ప్రజలకు అసౌకర్యం కలగజేయలేదు. రాత్రి పగలు ఒక్కటి చేసి ఏ సాంకేతిక కారణాల వల్ల బస్సులు కానీ ఏవి కానీ ఏ ఇబ్బందులైనా ఈ యాజమాన్యం వైపు నుండి ఏ ఇబ్బందులైనా ఏ అర్ధరాత్రి అయినా సరే మా ప్రజలకు ఇంటికి చేర్చి మనం అర్ధరాత్రి బస్సు తెచ్చి మనం డిపోలో నిలబెట్టిన ఘనత మనకు దక్కింది. మనం ఎప్పుడో అసౌకర్యం చేయలేదు. ఈనాడు నీ దివాలా కోరి ఒక్కొక్క బస్సులో చూస్తే నేను కూడా బస్సు ఎక్కేటోని ఇప్పటికి కూడా ఎక్కుతా. ఒక్క వారం కిందనే నేను బస్సు ఎక్కిపోయినా. ముట్టి కాదు, ఈ చేతిలో ఒక బ్యాగ్ ఆచాను. నా నైజం మనం ఆనాటి నుంచి ఈనాటి నుంచి నేను కూడా ధర్మంగా నడుస్తున్నా. ఎవరిని కొట్టి వచ్చా మోసం చేసే రకం కాదు. నేను కూడా ఇప్పటికీ బస్సు ఎక్కుతా. చూస్తున్న పరిస్థితి సామాన్యుల పరిస్థితి ఏమని చాలా అతి ఘోరం. నేను ఎక్కడానికి కూడా నాకు ఎంతో ఇబ్బంది. కానీ ఎప్పుడు మళ్ళీ ఇచ్చినాక నాకు నిజాన్ని చెప్పుకోలేదు. నిలబడడం లేకపోయింది. ఒక్కొక్క బస్సులో 100-120 మంది పెట్టుకొని ఈనాడు సోదరులు ఇంత కష్టపడుతుంటే ప్రజలకు మేమేం అసౌకర్యం చేసినాం? ప్రజలకు అసౌకర్యం చేస్తున్నది ఎవరు? ప్రభుత్వం. ప్రజలకు కష్టపెట్టడానికి కారకులు ఎవరు? ప్రభుత్వం. మా ఆర్టీసీ కార్మిక సోదరులు కార్యకారిణి సందర్భంగా మాట్లాడుతున్నాం. అయితే మిత్రులారా, ఇటువంటి రాక్షస పాలనను మనం భయపడద్దు. చాలా బాధాకరం. ఇట్లా ఆత్మార్పణం కూడా చేసుకోవద్దు. పోరాటం చేద్దాం. అరే నేను తెలంగాణ తెచ్చినటువంటి మనం తెలంగాణ దించేసిన నువ్వేమన్నా ఆ ఘనత మీకే దక్కింది. నువ్వేంత సార్, నువ్వు డబల్ బెంచ్ ఉన్నాయి కదా, ఎన్నింటి నడమనో నువ్వు వచ్చినావు. నీ వాళ్ళే బస్సు నాకు దోస్తే దగ్గరనే నాకు కూడా. కానీ ఏం చేస్తా, ధర్మమే, మాట అని, ప్రేమని. కాబట్టి మిత్రులారా, భారతీయ జనతా పార్టీ మన కార్మిక సోదరులకు సోదరుమణులకు అన్ని విధాలు అండగా ఉంటాం. ఈడ స్థానికంగానే కాదు, ఈ పోరాటంలో పాల్పంచుకునడానికి ఏదో నేను అనుకుండే వ్యక్తిని ఎన్నడు కాదు. రాజకీయ పోరాటంలో కూడా ముంగటనే ఉన్నా. ఏ సమస్య వచ్చినా మొదటి రాయి తగ్గేది ఉండే పరిస్థితిలో నేను ఉంటా. మీ పోరాటంలో అన్ని విధాలుగా మీకు ముందుండి మీకు అన్ని విధాలుగా మీకు సహకారం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాము. మరియు మీ ద్వారా, ఈ సభ ద్వారా నేను యాజమాన్యానికి కానీ మరి ప్రభుత్వాలు వాళ్ళు అనే అర్థం చేసుకొని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే వాళ్ళని పూలలో పెట్టుకొని మేము పూజిస్తామని మీ అందరికీ ఒకవేళ మీరు ఇచ్చిన మాట మీరు విస్మరించి ఈ కార్మికులకు ద్రోహం చేస్తే, కార్మికులకు ద్రోహం చేసినోడు ఈనాటి వరకు ఎవడు ముంగడు. కాబట్టి ఇప్పటి వరకు చరిత్ర ఏం చెప్పిందో నేను చెప్పే అవసరం లేదు. ఇంకా ప్రేమ ఉన్నది నాకు సార్ మీద. ఎందుకంటే ఇక్కడ వచ్చిండు మన కోసం కూడా చాలా ఉన్నది. ఇప్పటికైనా భగవంతుడు ఆయనకు దయ కలిగించాలి మనందరి పైన. మరి ఆయన ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి అని భగవంతుడు ఇప్పటికైనా ఆయనకు దయ జ్ఞానం కలిగించి మన పట్ల ఆయన సరి అయిన ఉచితమైన నిర్ణయం తీసుకొని మన కోరికలను వారిచ్చిన మాట ప్రకారం తీర్చడం అదొకటి. మరియు ఈనాడు వారు మాట ఇచ్చి కూడా 3 ఏళ్ళు అయింది. ఆర్టీసీ పరిస్థితి ఇంకా చాలా దిగజారిపోయినాయి. ఉన్న బస్సులు ఏమైతే 120 మంది 130 మంది ఎక్కి డొక్కైపోయినాయి. ఇప్పుడు మీరు పెద్ద ఎత్తున ఈరోజే నిన్న ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు మనందరికీ గురువే, ఇక్కడ గురువే అక్కడ గురువే ఉంటాడు, తెచ్చుకోవాలి. ఆయన ఏమన్నాడు, భవిష్యత్తులో ఏసీ పెట్టి సరిపోయేటన్ని బస్సులు పెట్టి ప్రజలకు నేను ఆదుకుంటా అని హామీ ఇచ్చిండు. ఆయన అర్థమన్నా చేసుకుంటుండు అక్కడ పరిస్థితి. మరి మనము డొక్కు ఆంధ్రని ఎక్కడ కాకుండా ఆంధ్రని జగన్ మొత్తం తిరిగిపోయి ఉన్నది